నిర్మాణంలో కేసీఆర్ నిర్లక్ష్యం. మోదీ రాజీనామా చేస్తే నేను రాజీనామాకి సిద్ధం. తనకు ఫుల్ మెజారిటీ ఉందన్న రేవంత్. మెట్రో ఫేజ్ 2 పై కేంద్రం నిర్ణయం చెప్పాలి. కేటీఆర్ కుట్రలకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు. ఎన్ఓసీ ఇస్తే తామే పూర్తి చేసుకుంటామన్న సీఎం. కొన్ని పార్టీల వల్ల దేశ సమగ్రతకు ప్రమాదం. తెలంగాణ ఏర్పాటును నేను వ్యతిరేకించలేదు. విభజించిన తీరుపైనే అసంతృప్తి ఉందన్న పవన్. పవన్ కళ్యాణ్ బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ. తెలంగాణకు రావద్దనే ఆయన్ని ఎవరూ ఆపట్లేదు. రాజకీయాల్లో ఇంకా చాలా నేర్చుకోవాలన్న మహేష్. సింగపూర్లో చంద్రబాబు పర్యటన. వైసీహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్తో చర్చలు. భారీ సప్లై చైన్ సిటీని ఏపీలో నిర్మించే అంశంపై చర్చ. సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ. మామిడి రైతులను ఆదుకోవాలని వినతి. కనీస మద్దతు ధర ఇవ్వాలన్న మాధవ్. తల్లిదండ్రులు కావాలని మీ కలకి ఇంకెందుకు ఆలస్యం? 49 ఫెర్టిలిటీ సెంటర్ లో ఉచిత స్కాన్, ఉచిత ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కు ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు వీర్య పరీక్షతో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గంజాయి విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలి. క్షణికావేశంలో పక్కదారి పడుతున్నారు. కేసుల్లో ఇరుక్కుని జీవితాలు పాడు చేసుకోవద్దన్న అనిత. రవాణా శాఖ కార్యాలయాల్లో సేవలకు అంతరాయం. సర్వర్లో సాంకేతిక సమస్యలు. పునరుద్ధరణ కోసం అధికారుల యత్నాలు. హైడ్రో ఆఫీస్ ముందు కాంట్రాక్టర్ల ఆందోళన. టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణ. నచ్చిన వారికి టెండర్లు ఇచ్చారని కాంట్రాక్టర్ల నిరసన. సూర్యాపేట కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళన. యూరియా యాప్ రద్దు చేయాలని నిరసన. ధరలు తగ్గించాలని డిమాండ్. ఎస్ఐఆర్ పై అపోహలొద్దు. ఇది ఓటర్ల జాబితా తనిఖీ ప్రక్రియ. లోపాలపై ఓటర్కి సమాచారం ఇస్తామన్న జీవీఎంసీ కమిషనర్. అమలాపురంలో ఆక్వా రైతుల సమావేశం. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ రైతులు. న్యాయం జరిగేలా లేదంటూ ఆవేదన. చలో అనంతపురం ఎస్పీ ఆఫీస్ కార్యక్రమం వాయిదా. పోలీసుల విజ్ఞప్తితో వాయిదా వేసిన జేసీ. డిమాండ్లు నెరవేరుస్తామని పోలీసుల హామీ. ముగిసిన ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం. పర్సంటేజ్ విధానానికి సూత్రప్రాయ అంగీకారం. పర్సంటేజ్ ఎంత అనేది త్వరలో నిర్ణయం. హనుమకొండ కలెక్టరేట్ లో ఉద్రిక్తత. ల్యాండ్ పూలింగ్ ని వ్యతిరేకిస్తూ రైతుల ముట్టడి. అడ్డుకున్న పోలీసులు. మెదక్ జిల్లాలో సెల్ టవర్ ఎక్కిన రైతు. తన భూమి కబ్జా చేశారని ఆందోళన. న్యాయం చేయాలంటూ డిమాండ్. యాదాద్రిలో నిరుద్యోగుల భిక్షాటన. ఆలయం నుంచి భువనగిరి కలెక్టరేట్ కు భిక్షాటన. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్. పాపికొండల బోట్లలో ఆర్డీఓ తనిఖీలు. బోట్ల లైసెన్సులు, భద్రతా ప్రమాణాల పరిశీలన. పర్యాటకుల భద్రతకి ప్రాధాన్యం ఇస్తామని కామెంట్స్. ఇందిరాగాంధీ బతికుంటే బీజేపీని బ్యాన్ చేసేవారు. హిందుత్వ పేరుతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అశోక్ గెహ్లాట్ వివాదాస్పద వ్యాఖ్యలు. అభిషేక్ బెనర్జీకి పెరిగిన కష్టాలు. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ లో ఈడీ విచారణకు హాజరు. మనీ లాండరింగ్ కేసులో అధికారుల దర్యాప్తు. సుప్రీంకోర్టుకి చేరిన అయోధ్య విరాళాల వివాదం. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరిన న్యాయవాది అనూప్ అవస్థి. లిఖితపూర్వక వివరాలు ఇవ్వాలన్న సీజేఐ. బంగారం ధరలకు రెక్కలు. ఒక్కరోజే 2500 పెరిగిన తులం గోల్డ్. 10,000 పెరిగిన కిలో వెండి ధర.